హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. మీరు చూస్తున్నారు చేసేసాను నార్షా కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో పన్నీర్ మసాలా కర్రీతో పోటీగా సమాన టేస్ట్తో ఉండే ఎగ్ పన్నీర్ మసాలాను ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది వైట్ రైస్, చపాతీ, రోటీ, కలర్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. చూద్దామా తయారీ. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 6 ఎగ్స్ని అయితే తీసుకోండి. ఇలా 6 ఎగ్స్ను తీసుకున్న తర్వాత మీరు బీటర్తో లేకుంటే విస్కర్తో లేదా స్పూన్తో మీకు వీలైన దాంతో బాగా ఎగ్స్ని చూడండి ఎల్లో అంతా పగిలిపోయే విధంగా బాగా బీట్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెకి లేదా ఒక పొడవాటి గిలాసకి ఆయిల్ అప్లై చేసేసుకోండి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న 6 ఎగ్స్ని ఈ గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక మందపాటి గిన్నెలో చూడండి ఒక చెంబు వాటర్ని, ఒక 2 పెద్ద గిలాసాల వాటర్ని బాగా మరగనివ్వండి. గిన్నె కంటకుండా చూడండి ఇలా ఒక స్టాండ్ని అయితే మీరు పెట్టుకొని దాంట్లో చూడండి మనం ఎగ్స్ వేసుకున్న గిన్నెని ఇందులో పెట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మూత పెట్టుకొని స్లిమ్లో ఒక 10 మినిట్స్ అయితే మీరు కుక్ చేసేసుకోవాలండి. మీరు 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఎగ్ బాగా పొంగి మీకు పన్నీర్ లాగా తయారైపోతుంది. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న స్కిప్ మిస్ అయిన మీ ఎగ్ బీట్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసేసుకోండి మర్చిపోకుండా. చూసారా ఇప్పుడు షాక్ సహాయంతో ఇప్పుడు గిన్నె చుట్టూ ఎలా కట్ చేస్తే మనకు ఈజీగా చూడండి గిన్నెలోకి డిమోల్డ్ అయిపోతుంది అనమాట. ఇలా గిన్నెలోని ఎగ్ని డిమోల్డ్ చేసేసుకొని పన్నీర్ ముక్కల్లాగా ఇలా పన్నీర్ పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇవి చూడండి మీరు ముద్దే టేస్ట్ చేసేసి చూడండి చాలా బాగుంటాయి. మీరు పసుపు ఉప్పు వేసుకొని తయారు చేసుకోండి. చూడండి చూడండి సేమ్ పన్నీర్ లాగే ఉంటుంది. కర్రీ కూడా అంత ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక బౌల్ తీసుకొని చూడండి వేడి చేసుకోండి. కర్రీ తయారు చేసుకునే బౌల్ అనమాట. అందులో ఒక ఆకు చూడండి, 1/2 ఇంచు చెక్క, ఒక 4-5 లవంగా, మీ దగ్గర మిరియాలు ఉంటే ఒక 4 మిరియాలు కూడా యాడ్ చేసేసుకోండి. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలన్నమాట. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 6-7 ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి చక్కగా. ఇవి వేగుతూ ఉండగానే మనము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇందులోనే టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్లో కూడా వీటిని కాస్త వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చూడండి ఫ్రెండ్స్ స్లిమ్లో పెట్టుకుని వేగించుకుంటే మీకు అడుగంట కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట. మంచి స్మెల్తో వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి నేను చూపిస్తున్నాను. మీరు ఒక 1/2 ఇంచు చూడండి ఇంచు అల్లం ముక్కలు, అలాగే ఒక 4 యాలకులు, అలాగే ఒక 7-8 చూడండి గార్లిక్ కూడా వేసుకోవాలండి, వెల్లుల్లి. వీటిని అన్నిటి చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కూడా వేయించుకోండి. ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 2 పెద్ద ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ కలర్ వచ్చేసి మనకు కొద్దిగా లైట్గా రెడ్డిష్గా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పునైతే యాడ్ చేసుకుందామండి. మీరు జీడిపప్పుకు బదులుగా గసగసాలు వాడే వాళ్ళైతే గసగసాలు యాడ్ చేసుకోండి. గసగసాల ఫ్లేవర్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు కంపల్సరీ గసగసాలు అయితే యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి ఎర్రగా పండిన ఒక 2 టమాటాను కూడా కట్ చేసేసుకొని వేసుకొని టమాటా, పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయే విధంగా బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మగ్గిపోయాయి కదా, అన్నీ కూడా పచ్చివాసనపై ఇలా వేగిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లార్చుకోవాలండి. వేడి మీద మనము గ్రైండ్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మొత్తం కొద్దిగా చల్లారిపోయిన తర్వాత చూడండి మిక్సీ జార్లోకి అంతా తీసుకొని తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసేసుకొని అదే కప్పుతో చూడండి ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా 1/2 కప్పు వాటర్ని అయితే
వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు అంతా చిట్లిపోతుంది. చూడండి, కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ ఎక్కనివ్వండి. మనం ఎక్కువ ఆయిల్ కూడా ఈ కర్రీకి ఎక్కడ కూడా యూజ్ చేయము. చూడండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనము కరివేపాకు వేసి వేయించుకుందాము. అందులోకి దీంట్లోకి కాస్త చూడండి ఫ్రెండ్స్, ఇది వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 చీలికల పచ్చిమిర్చి, చూడండి అంతే, జస్ట్ అలా 2 చీలికల పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను ఇందులో వేసేసుకొని ఈ పేస్ట్ మనకి ఇక్కడ చాలా చక్కగా మరిగిపోవాలండి. మీరు స్లిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడిగంటిపోతుంది అనమాట. కొద్దిగా వాటర్ కూడా అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకోండి. ఒక 1/2 గ్లాస్ అనుకోండి వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని మనకు చక్కగా మరిగిపోవాలన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా మరిగిపోవాలంటే బాగా చక్కగా దగ్గర పడిపోవాలంటారు. మరి దగ్గర ఉంటే చిక్క పేస్ట్ లాగా కాదు, ఇలా జారుగా మనకు కర్రీలాగా అనమాట, మసాలా కర్రీలాగా. మరి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చిన్న క్లిప్ మిస్ అయింది, కాస్త పసుపు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలను వేసుకోవాలండి. ఇందులో ఇలా మగ్గిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని కలిపేసుకోండి. చూసారా ఎంత చక్కగా తయారైపోయింది కదా కర్రీ. సేమ్ పన్నీరు ఎగ్ మసాలా కర్రీ, అబ్బబ్బా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోండి. ఎగ్ పన్నీర్కి మసాలాలంతా పట్టిపోతాయి అనమాట, చక్కగా తయారైపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇది పెప్పర్ పొడి ఫ్రెండ్స్. ఈ పెప్పర్ పొడి లేకుంటే మీరు మిరియాలు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట తిరువాతలో. చూసారా, కాస్త పెప్పర్ పొడి చిటికెడు, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఇలా గార్నిష్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చూసారా ఎగ్ పన్నీర్ మసాలా కర్రీ అయితే తయారైపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా ఎక్సలెంట్గా మీకు నచ్చుతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఎంతో ఈజీగా అయితే తయారైపోయింది కదా. ఒకసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ అయితే కంపల్సరీగా ట్రై చేసుకుంటారు. అంతే, ఎంత టేస్టీగా ఉంటుందంటే రోటీ, చపాతీ, వైట్ రైస్, కలర్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయడం అయితే కంపల్సరీగా మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కంపల్సరీగా షేర్ చేయండి. మా ఛానల్ మీద బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.